డయాబెటీస్ ఉన్న వాళ్ళు పాలు తీసుకోవచ్చా లేదా? కాల్షియం ఎంత ఉండాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? అసలు ఎందుకు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పాలు తీసుకోవడం చాలా మంచిది. అది వాళ్ళ ఆరోగ్యానికి కాల్షియం ఇంకా చాలా ముఖ్యం. పాలల్లో ఉండేది న్యాచురల్ షుగర్స్ అండ్ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకునే ఆహారం మన రక్తంలో తొందరగా షుగర్స్ని పెంచుతుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పుకుంటాం. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ పాలల్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం చాలా మంచిది. కాల్షియం రిక్వైర్మెంట్ అనేది ఏజ్ని బట్టి ఉంటుంది. ఆడవారిలో అయితే కాల్షియం ఎక్కువగా 800 మిల్లీగ్రాముల నుంచి 1000 మిల్లీగ్రాముల కాల్షియం వరకు తీసుకోవచ్చు. అదే మగవారిలో అయితే 800 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. మెనోపాజ్లో ఉన్న ఆడవారికి అయితే 1200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. అండ్ విటమిన్స్ విషయానికి వస్తే వైటమిన్ డి అనేది రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. ఇది సప్లిమెంట్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు, లేదంటే రోజు ఎండలో 10-15 నిమిషాలు ఎండలో నిలబడడం వల్ల వైటమిన్ డి అనేది మన బాడీకి మంచిగా అందుతుంది. కాల్షియంతో పాటు వైటమిన్ డి తీసుకోవడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంటాయి. అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే డాక్టర్స్ సజెషన్స్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే మన ఎముకలు పొలిసి బారిపోవడం, లేదంటే చిన్న చిన్న వాటికే ఫ్రాక్చర్ అవ్వడం అంటాం. దీన్ని నివారించడానికి మనం కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి ఆస్టియోపోరోసిస్ని నివారించాలంటే కాల్షియం ఉన్న ఆహారాన్ని షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. కాల్షియం అధికంగా ఉండే ఆహారం మనకి ముఖ్యంగా పాల పదార్థాలు అంటే పాలు, పెరుగు, చీజ్ ఇలాంటి వస్తువుల్లో ఎక్కువగా ఉంటాయి మరియు రాగుల్లో ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా, ప్రతి ఒక్క వైటమిన్స్ అండ్ మినరల్స్ అందుతున్నాయా లేదా అనేది చూసుకోవడం చాలా మంచిది.